హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసి ప్రతి వంట మీ వరకు వస్తుంది. వినాయక చవితి రోజు మేము ఏం స్పెషల్స్ చేసామో ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూస్తే మీకు అంత అర్థమైపోతుంది. మేము ఫస్ట్ పులిహోరతో స్టార్ట్ చేసామండి వినాయక చవితి వంటలు. అన్నం వండుకొని అది చల్లారిన తర్వాతకి ఒక బేషన్లో పొడి పొడిగా చేసుకొని తాలింపు పెట్టుకున్నామండి. మేము చింతపండు పులిహోర చేసుకుంటున్నాము. వంటలన్నీ మా అత్తయ్య గారే చేశారండి. చాలా బాగా చేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పులిహోర రెడీ అయిపోయిందండి. వినాయక చవితి అంటే హడావుడి వంటలే ఎక్కువ ఉంటాయి కదా. వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాలు చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము బియ్యం పిండి అండ్ గోధుమ పిండి కూడా తీసుకున్నామండి. గోధుమ పిండి ఎందుకంటే ఉండ్రాలు చేస్తున్నప్పుడు అవి విచ్చుకోకుండా ఈ గోధుమ పిండి కూడా వేసుకుంటే మనకి రౌండ్ షేప్లో మంచిగా వస్తాయి. నీళ్ళలో వేసినాక కూడా విడిపోవు అన్నట్టు. ఇలా పిండి కలుపుకొని ఉండ్రాలు మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. మేమైతే ఇన్ని చేసుకున్నాము. ఒక పక్క వంట చేస్తుంది మా అత్తయ్య, నేనేమో ఇంకో పక్క దేవుడు మొత్తం డెకరేషన్ చేశానండి. మేము ఇక్కడ గౌరమ్మను కూడా చేసుకొని పెట్టుకున్నాము. లక్ష్మీ గణపతిగా చేసుకున్నానండి. లక్ష్మీ గణపతిగా ఎలా వచ్చిందంటే పేరు, లక్ష్మీదేవికి పిల్లలు లేరంట. అయితే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, నాకు ఒకరిని దత్తక ఇవ్వమని అడుగుతుందంట లక్ష్మీదేవత. పార్వతీదేవి వెంటనే వినాయకుడిని ఇచ్చేస్తుందంట. అందుకనే లక్ష్మీ గణపతి అని పేరు వచ్చి. మనం ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకుంటామండి. అదే శుభకరము. ఏ విఘ్నాలు లేకుండా మన పూజలో ఫంక్షన్లో కానీ ఏదైనా శుభకార్యాలు శుభంగా జరగాలంటే వినాయకుడి పూజ కంపల్సరీగా చేస్తారు కదా. నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. మా అత్తయ్య ఉండ్రాలు చేయటానికి ఒక నీళ్ళు వేసుకొని అవి హీట్ అయిన తర్వాతకి మనం ఇందాక చేసుకొని పెట్టుకున్న ఉండ్రాలు కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు. సప్పటి ఉండ్రాలండి. సప్పటి ఉండ్రాలంటేనే వినాయకుడికి ఇష్టం కదా. ఉప్పు కూడా వేయకుండా ఇలా ఉండ్రాలు చేసుకుంటాము. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీ సైడ్ వినాయక చవితికి ఏమేమి స్పెషల్స్ చేస్తారు? మేమైతే ఉండ్రాల పాయసం, పులిహోర, కలిగూర అంటారు కదా, అది కూడా చేసామండి. ఉండ్రాల పాయసం కోసం ఒక గిన్నెలోకి వాటర్, బెల్లం వేసుకొని అలాగే యాలకులు కూడా వేసుకొని పాకం వచ్చేదాకా ఉంచాలండి. ఇంకో బౌల్లోకి బియ్యం పిండి, కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకుంటున్నామండి. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసం కూడా రెడీ అయిపోతుంది. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది బజార్లో వినాయకుడు, టెంట్లు, డీజేలు ఇవే కదా. ఆ 11 రోజులు మన ఇంట్లో పండుగ జరుగుతున్నట్టే ఉంటుంది. నవరాత్రులు చాలా బాగా చేస్తారండి మా దగ్గర. ఒక పక్క బెల్లం పాకం వచ్చేసిందండి. బియ్యం పిండి కలుపుకున్నాం కదా, అది వేసుకుంటున్నాము. నాకు ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాతకి నెయ్యి కూడా వేసుకున్నాము. ఉండ్రాల పాయసం కూడా రెడీ అయిపోతుంది. వినాయక చవితి రోజు మనం చంద్రుని కూడా చూడొద్దని అంటారు. ఆ రోజు కనుక చంద్రుని చూస్తే మనకి అంతా కలిసి రాదని అంటారు. ఉండ్రాలు కూడా వేసుకున్నాము. అలాగే పాలు కూడా మేము ఆవు పాలు వేసుకున్నామండి. మేము అభిషేకం చేసాము దేవుళ్ళకి ఆవు పాలతోటి. ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది. కొన్ని సప్పటి ఉండ్రాలు పక్కకు పెట్టి ఉండ్రాల పాయసంలోకి ఉండ్రాలు వేసుకున్నాము. ఇక్కడ నేను మా హస్బెండ్ పూజ స్టార్ట్ చేసామండి. ఇంకొకటి ఇష్టమైంది వినాయకుడికి సప్పడిపప్పు, అది ప్రిపేర్ చేస్తున్నారు మా అత్తయ్య. సప్పడిపప్పు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం అండి. కలిగూర, నేను ఇది ఫుల్ రెసిపీ తీయడానికి నాకు టైం సరిపోలేదండి, అందుకే షార్ట్కట్లో చూపిస్తున్నాను. కలిగూర ఇలా వెజిటేబుల్స్తో కూడా చేస్తారు, ఇలా లీఫీ వెజిటేబుల్స్తో కూడా చేస్తారు. మొత్తం 6 రకాలతో చేసామండి. ఇదే అండి మా ఇంట్లో మేము చేసుకున్న వినాయక పూజ. మీరు ఎలా చేసుకున్నారు?
మేము పూజ చేస్తుండగా మా అత్తయ్య వంటలు కూడా కంప్లీట్ చేశారు. అవి కూడా దేవుడికి పెట్టి మా పూజ మేము కంప్లీట్ చేసుకున్నాము. ఏకదంతాయ వక్రతుండా